అందరికీ నమస్తే అండి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కోడుమూరు నియోజకవర్గంలో ఒక దారుణం జరిగింది. అక్కడున్న హాస్టల్లో 10వ తరగతి విద్యార్థి బెల్ట్ తీసుకొని 7వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల్ని చితకబాదాడు. ఆ వీడియో 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అది చూసిన ప్రతి ఒక్కరికి కూడా బాధ అనిపిస్తుంది, బాధ కలుగుతుంది, కోపము కలుగుతుంది. మేబీ ఆ వీడియోని మీరు కూడా చూసే ఉంటారు. ఆ వీడియోని నేను ఇప్పుడు చూపించలేను, ఎందుకంటే అది స్ట్రైక్స్ వస్తాయి, కొంచెం ఇబ్బందికరం. యూట్యూబ్ రూల్స్కి అది విరుద్ధం ఆ వీడియో, కాబట్టి నేను చూపించలేను. మేబీ దానికి సంబంధించిన క్లిప్పింగ్ వేస్తున్నాను చూడండి, ఫొటోస్ అవి. సో అది ఎంత దారుణంగా ఉందంటే ఆ వీడియో, ఇది ఈ నెల 11వ తేదీనంటండి. ఆ కుర్రాడు, ఆ బెల్ట్ తీసి కొడుతున్న కుర్రాడేమో 10వ తరగతి చదువుతున్నాడు. దెబ్బలు కాసిన వాళ్ళు, ఆ పిల్లలేమో 7 అండ్ 8వ తరగతి చదువుతున్నారు. వాళ్ళంట హాస్టల్లో చెప్పకుండా బయటకు వెళ్ళొచ్చారంట. చెప్పకుండా బయటకు వెళ్ళొచ్చారని చెప్పి ఈ 10వ తరగతి కుర్రాడు వాళ్ళని నిలదీసి అలా బెల్ట్తో అత్యంత దారుణంగా పాశవికంగా కొడుతున్నాడు. ఆ పిల్లలు ఏడుస్తున్నా సరే వదిలిపెట్టకుండా, కాళ్ళు పట్టుకున్నా, 2 చేతులు జోడించి వేడుకుంటున్నా, ఏడుస్తున్నా వదిలిపెట్టకుండా అలా కొడుతూనే ఉన్నాడు. విచక్షణారహితంగా కొట్టాడనమాట. ఇవి నిన్న మొన్న 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో ఆ జిల్లా అధికారులు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు హాస్టల్కి వెళ్ళి విచారణ చేపట్టి హాస్టల్ వార్డెన్ని సస్పెండ్ చేశారు. ప్లస్ ఆ పిల్లాడు, 10వ తరగతి పిల్లాడు ఎవరైతే ఉన్నారో అతని మీద కేసు నమోదు చేశారు. ఇది తప్పు ఎవరిది? ఖచ్చితంగా దారుణమైన ఘటన. బహుశా ఇటువంటి సోషల్ మీడియా వచ్చిన తర్వాత చూసే వాళ్ళందరికీ బాధ అనిపిస్తుంది, హృదయం ద్రవించిపోతుంది, కళ్ళ నీళ్ళు కూడా వస్తాయి ఒక్కోసారి, మరీ సెన్సిటివ్గా ఉన్న వాళ్ళకి. అంత వికృతంగా ఎలా ప్రవర్తిస్తాడు? ఇప్పుడు సాధారణంగా స్కూల్స్లోను కానీ హాస్టల్స్లో కానీ లీడర్స్ని ఉంచుతారు. ఇప్పుడు స్కూల్లో ఎస్పీఎల్ అని, సిపిఎల్ అని అంటుంటారు కదా, స్కూల్ పీపుల్ లీడర్ అని, క్లాస్ పీపుల్ లీడర్ అని అంటుంటారు. ఈవెన్ హాస్టల్స్లో కూడా వార్డెన్స్ లేనప్పుడు, అరే నేను బయటికి వెళ్ళి వస్తాను, పిల్లలను చూసుకోరా అని అనడం సహజం. అలా చూసుకోమని చెప్పినంత మాత్రాన వాళ్ళ మీద యజమానా, వాళ్ళ మీద పెత్తందారినా, వాళ్ళని బెల్ట్ తీసి కొట్టమనా? సో ఇక్కడ తప్పు ఎవరిదంటే, ఈ పిల్లలకి ఏం తెలుసు? ఆ పిల్లాడు 10వ తరగతి పిల్లోడు, టీనేజ్లో ఉన్నాడు, కొంచెం ఏదో షో కోసమో బిల్డప్ కోసమో వీడియో తీయించి మరీ కొట్టాడు. నువ్వు ఉంచు, వీడియో తీయు, అందరూ చూడాలి అన్నట్టు అని కూడా ఆ వీడియోలో అన్నట్టు నాకు గుర్తు. ఆ వాయిస్ అదే వస్తుంది. పక్కనున్న వాళ్ళు డోర్లు వేస్తున్నారు, డోర్లు వేసి వీడియో ఆఫ్ చేయాలని చూసినా లేదు, చూడాలి, ఇది అందరూ చూడాలి అని కూడా అన్నాడు. మేబీ అందులో అదే రికార్డ్ అయినట్టుంది, తెలియాలి అని. సో ఇది వార్డెన్ తప్పు. వార్డెన్ ఎందుకు వదిలిపెట్టి వెళ్ళాలి? ఆ ఒక్క వార్డెన్దే కాదు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మీరు కావాలంటే, నేను ఇప్పుడు 10-12 సార్లు చాలా సందర్భాల్లో చెప్పా, ఇప్పుడు మరోసారి చెప్తున్నా, ఎప్పుడైనా మీకు ఖాళీగా ఉన్నప్పుడు మీ ఊర్లో ఉన్న బీసీ హాస్టల్స్కి, ఎస్సీ హాస్టల్స్కి వెళ్ళండి. మెయింటెనెన్స్ ఉండదు, ఫుడ్ బాగోదు, పిల్లలు హెల్తీగా ఉండరు, పిల్లలు డిసిప్లైన్గా ఉండరు, అన్నిటికీ మించి వార్డెన్ ఉండడు. వార్డెన్స్ ఉండరు అసలు. వాళ్ళు రోజులో ఏదో ఒక గంట అరగంట అక్కడికి వచ్చి వెళ్ళిపోతారు. 95% వార్డెన్స్ అసలు ఉండరు. వాళ్ళు రోజు మొత్తం మీద ఒక అరగంట లేదా గంట వచ్చి అటెండెన్స్ వేసుకొని వాళ్ళందరికీ ఏమో 4 మాటలు చెప్పి వెళ్ళిపోతారు. ఉండరు, ఇంకా బాధ్యతగా పని చేయరు. దానివల్లనే సమస్య. వాళ్ళు వెళ్తా ఇదిగో ఇటువంటి పెద్ద పిల్లలకి అప్పచెప్తారు, మీరు చూసుకోండి అని, లేదా అక్కడ వంట వాళ్ళకి అప్పచెప్తారు, చూసుకోండి మళ్ళీ వస్తాను అని, బయటకు వెళ్ళి పెత్తనాలు చేసుకుంటారు. ఇది జరిగేది. ఈ హాస్టల్స్, సంక్షేమ హాస్టల్స్ బాగుపడవు అంటే ఎందుకు రీజను? గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న ఇటువంటి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఎక్కడ బాధ్యత తీసుకుంటారు? మెనూ కూడా సరిగ్గా అమలు చేయరు, ఫుడ్ క్వాలిటీ కూడా బాగోదు, రైస్ బాగోదు, అక్కడ వండే కూరలు బాగోవు, ఈవెన్ అటెండెన్స్ కూడా తేడాగానే ఉంటుంది. 50 మంది ఉంటే ఇంకా ఎక్కువ మందిని చూపిస్తుంటారు. ఇవన్నీ సర్వసాధారణంగా జరిగేవన్నమాట. సో ఇవి తరాలు మారిన, ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్స్ మారవు, గవర్నమెంట్ హాస్టల్స్ మారవు. తరాలు మారుతూ ఉంటాయి. పిల్లలు పుడతారు, పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళ పిల్లలు పుడతారు, వాళ్ళు ముసలోళ్ళు అవుతారు. కానీ ఈ హాస్టల్స్, హాస్పిటల్స్ వీటిల్లో మాత్రం అవినీతి మారదు, ఈ స్టాఫ్ సిబ్బంది పనితీరు మారదు, ఎవరు బాధ్యత తీసుకోరనమాట. ఇటువంటి బయటకు వచ్చినప్పుడు మనం కాస్త ఒక 2-3 రోజులు కాస్త బాధపడి చెప్పుకోవడమే తప్ప, దీన్ని ఎవరు మార్చాలి? దీన్ని ఎవరు ప్రక్షాళన చేయాలి? గవర్నమెంట్ లెవెల్లో ప్రక్షాళన చేయాలి. వాళ్ళు కూడా ప్రక్షాళన చేయాలని ముందుకొస్తే, ఏ మంత్రి గారు సీరియస్ అయ్యి దీని మీద ఒక ఆర్డర్ పాస్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళ సంఘాలు బయటకు వచ్చేస్తాయి. వార్డెన్ల సంఘం అనేది ఒకటి బయటకు వచ్చేస్తుంది, వార్డెన్ల సంక్షేమ సంఘం అని ఒకటి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి ఎవరో ఒక్కరు తప్పులు చేస్తే అందరినీ శిక్షిస్తారా, అది ఇదని చెప్పి కబుర్లు మొదలు పెడతారు. కుల సంఘాలు, ఈ ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఈ సంఘాలు, ఈ వ్యవస్థ అంతా కూడా ఈ దరిద్రానికి, ఈ దారుణానికి మూలం అన్నమాట.